కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ చెప్పిందే నిజమవుతుందా? వైఎస్ జగన్ చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తుందా? కూటమి గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుందన్న జగన్ మాటలే నేడు అక్షర సత్యం కాబోతున్నాయా? కూటమికి ఓట్లేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్లేనని జగన్ చెప్పిన మాటలు నేడు నిరూపితమవుతున్నాయా? అంటే అవుననే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు మాత్రమే కాదు, కూటమి నేతలంతా స్టీల్ ప్లాంట్ పై ఊదరగొట్టారు. తమను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామంటూ ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్రను హోరెత్తించారు. నమ్మకం కుదరకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నారో మీరే చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిలబడతానంటే చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ మీరు నిలబడాలి. కార్మికుల కోసం దెబ్బలు తింటా, అవసరమైతే జైలుకెళ్తా అంటూ 2022 అక్టోబర్లో భారీ డైలాగులు కొట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ఊసెత్తితే ఒట్టు. ఇదే అంశంపై గతంలో లోకేష్ ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు, ఇన్ని రోజుంటే అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. చూశారుగా, ఈ సబ్జెక్టుపై లోకేష్ చాలా క్లియర్ గా ఉన్నారంట. ఇక వీళ్ళందరి నాయకుడు చంద్రబాబు ఇంకెంత క్లియర్ గా ఉన్నారో మీరే చూడండి. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం, అనేక మీటింగ్లు పెట్టాం. ఒక రోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఇలా అర్ధరాత్రి కూడా కూర్చొని సమీక్షలు నిర్వహించారట. చిత్తశుద్ధితో ముందుకు పోయారంట. చాలా స్పష్టంగా చెప్పారంట. స్టీల్ ప్లాంట్ కోసం కట్టుబడి ఉన్నారంట. ఇవన్నీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. ఇక ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు మాటలైతే ఏకంగా కోటలు దాటిపోయాయి. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరిద్దరు కాదు, టీడీపీ, జనసేన నాయకులకు బీజేపీ నేతలు కూడా తానా తందానా అన్నారు. ఇక్కడ కూటమి, అక్కడ ఎన్డీఏ ఉంటే తిరుగుండదంటూ కబుర్లు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడేం జరుగుతోంది? స్టీల్ ప్లాంట్ను ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. పైకి ప్రైవేటు పరం అనే పేరు వాడకుండా వివిధ విభాగాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. అప్పుడు ఇన్ని డైలాగులు కొట్టిన ఈ నేతలంతా ఇప్పుడెక్కడున్నారు? రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు ఏసీ గదుల్లో కూర్చొని చోద్యం చూస్తున్నారా? ఓ పక్క విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుంటే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామంటూ ఎల్లో మీడియాతో డప్పు కొట్టించుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 44 విభాగాల్ని ప్రైవేట్ పరం చేస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడరెందుకు? ఓవైపు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఏసీ హాల్స్ లో కూర్చొని ఎమ్మెల్యేలు స్టేజీపై వేస్తున్న నాటకాలకు పగలబడి నవ్వుతున్నారు. స్టీల్ ప్లాంట్ పై ఇచ్చిన హామీలు నెరవేర్చండి మహాప్రభో అంటూ కార్మికులు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను పోలీసులతో పీకి పారేస్తారు కూటమి నేతలు. కార్మికులు తమకు అండగా నిలబడితే ప్లాంటును కాపాడతామంటూ ప్రగల్భాలు పలికిన ఇదే నేతలు ఇప్పుడు తమ ఆస్తుల్ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో ఈరోజు కొత్తగా ఉద్యమాలు జరగలేదు, ప్రైవేటీకరణే కాదు, ఇతర ఉద్యమాల్లో కూడా అన్ని పార్టీలు కూడా రాజకీయంగా మాకు మద్దతు ఇచ్చాయి. కానీ ఈ కాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్బంధాన్ని ప్రయోగించి ఈ ఉద్యమాన్ని అణచాలని, ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ప్యాకేజ్ వచ్చిందని చెప్పిన జీతాలు ఆర్థికంగా ఒకవైపున పూర్తిగా కార్మిక వర్గాన్ని నడుములు ఇచ్చేటువంటి పని చేశారు. రెండో వైపున ఏమిటంటే క్రిమినల్ కేసులు పెట్టడం, ఉద్యమాలు జరగకుండా పోవడం, ప్రధానంగా రోడ్డుపై హైవే పక్కన ఉన్నటువంటి మా నిరాహార దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటో ముందే ఊహించారు జగన్. అదే విషయాన్ని ప్రజలకు విడమర్చి మరీ చెప్పారు. కూటమికి ఓటు వేస్తే దాన్ని రెఫరెండంగా తీసుకుని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారని అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు. జగన్ భయపడినట్టే జరుగుతోంది. ఆయన చెప్పింది 100% కళ్లకు కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను హోల్సేల్గా అమ్మకుండా దాన్ని రీటైల్గా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములున్నాయి. ఇన్ని ఆస్తులున్న కంపెనీని ప్రైవేటు పరం చేసే ప్లాన్ అమలైంది. నేరుగా అమ్మేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి దాన్ని ముక్కలు చేస్తున్నారు. వివిధ విభాగాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఒక్కొక్క ముక్కను ఒక్కో ప్రైవేటు వ్యక్తికి ముందుగా అప్పజెప్పి అలా ప్రైవేటు పరమైన ఆస్తులన్నింటినీ గుత్తగా ఎవరో ఒకరు కొనేస్తారన్నమాట. జరగబోయేది ఇదే. జగన్ చెప్పింది కూడా ఇదే. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. కార్మికుల విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విశాఖ వేదికగా జరిగిన బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఉద్యమం చేస్తున్న కార్మికుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రైవేట్ పరం చేయడం కోసం వాళ్ళు ఒక ఏదో చూడండి బ్రిటిష్ రూల్ లాగా డివైడ్ అండ్ రూల్ లాగా ఫస్ట్ ఫేజ్లో ఒక 1000 మందిని 500 మందిని అలాగా తొలగిస్తూ ఎవరన్నా తిరగబడితే వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని తొలగించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చింది. జరుగుతుంది. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసినట్లే స్టీల్ ప్లాంట్ కార్మికులను కూడా మాయ మాటలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మోసం చేశారని స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఇకనైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.